అంటే మామూలు బట్టలు వేసుకున్నప్పుడు శుభ్రంగా ఇస్త్రీ చేసేసుకోగలం, శుభ్రమైన బట్టలు వేసుకుంటామా? ఎందుకు ఎందుకు గౌరవం కోసం. ప్రతిదీ మన సృష్టిలో, ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా పోటీ పడేది దేనికోసం అంటే ఆ చిన్న గౌరవం కోసం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. చిన్న గౌరవం కోసం పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. చిన్న గౌరవం కోసం, చిన్న రెస్పెక్ట్ ఇవ్వలేదని బయట గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇళ్ళకాడ గొడవలు జరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా రెస్పెక్ట్ విషయంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, గౌరవ విషయంలో. అలాంటిది మనల్ని మనం గౌరవం చేసుకోకపోతే ఎవరు గౌరవిస్తారు? యూనిఫామ్ వేసుకోకుండా డ్రైవింగ్ చేయొద్దు అని పదే పదే చెప్తా ఉన్నాము. అయినా సరే మీరంతా కూడా యూనిఫామ్ లేకుండా ఉన్న వాళ్ళనే ఆపాం. మేము ఆపిన తర్వాత మీ సీటు కింద ఉన్న, టైర్ల కింద ఉన్న, ఇంజిన్ల కింద ఉన్న చొక్కాలు తీసుకుని వేసుకున్నారు తప్ప మీరు ముందుగా చొక్కాలు వేసుకోలేదు. ఆ యూనిఫామ్ చొక్కా అనేది గౌరవం, మనం ఇచ్చుకునే గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. మీరు మీ కాళ్ళ మీద బతుకుతున్నారు తప్ప మీరు ఏ తప్పు చేయట్లేదు. మీరు ఎవరికి అన్యాయం చేయట్లేదు, దుర్మార్గం చేయట్లేదు, తప్పు పని చేయట్లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టుకోండి. దేనికి? మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నందుకు. ఎవరి మీద ఆధారపడకుండా నాకు అది రావాలి, ఇది రావాలి, ఏదో చేయాలని ఆలోచించకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు సొంతంగా మీరు చేసుకుంటున్నందుకు మీకు ఆ ఫీలింగ్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. దాంతోపాటు సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలంటే మనం వేసుకునే ప్రతి దాంట్లోనూ కూడా మేము డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాము, ఫిట్నెస్ అడుగుతాము, ఇన్సూరెన్స్ అడుగుతాము, పొల్యూషన్ అడుగుతాము. అవన్నీ పెట్టుకుంటారు కదా, అందరూ పెట్టుకుంటారు. అలాగే అదే చట్టంలో యూనిఫామ్ కూడా వేసుకోవాలనేది ఒక రూల్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు రూల్ అనేది? పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళు యూనిఫామ్ ఎందుకు వేయాలి? పోలీసులు యూనిఫామ్ ఎందుకు వేయాలి? ఒక రికగ్నిషన్, గుర్తింపు, వీళ్ళు పలానా అని. సో మీరు ఆ కాకి చొక్కా వేసుకోవడం వల్ల తప్పుగా ప్రజల్లో మనం ఏమైనా చులకనగా అయిపోతామో మీరు అనుకుంటారేమో. అవరండి, మీరు ఇంకా గౌరవింపబడతారు. మీరు నీట్గా చొక్కాని శుభ్రంగా ఉతుక్కుని ఐరన్ చేసుకోకర్లా, పరుపు కింద పెట్టుకున్నా పర్లా, మీ స్తోమత తగ్గట్టు పరుపు కింద పెట్టుకుని చొక్కా, మంచి చొక్కా వేసుకుంటే మీ పాసెంజర్ కూడా మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు సెల్యూట్ చేయాలి మీకు. మీ విధానం చూసి, మీ బాడీ లాంగ్వేజ్ చూసి, మీ మాట తీరు చూసి, మీరు మాట్లాడే విధానం చూసి మన విజయవాడలో ఆటో డ్రైవర్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. విజయవాడ ఆటో ఎక్కితే ఐఆమ్ సేఫ్, నేను సురక్షితం అన్న ఫీలింగ్ వాళ్ళు కలగాలి అంటే నేను హ్యాపీగా తీసుకెళ్ళిపోతానని చెప్పేసి ఇంత పెద్ద పెద్ద గడ్డాలను ఈ చుట్టూరు చెక్కించేసుకుని కడియాలు అవి పెట్టేసుకుని మెల్లో ఎన్ని దండలు వేసేసుకుని రౌడీల్లా కనపడితే ఆ ఫీలింగ్ రాదు. ఆ ఫీలింగ్ కూడా మనకు కల్పించాలి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే మిమ్మల్ని చెడామడా మాట్లాడి దుర్భాషలాడితే నా మీద మంచి ఫీలింగ్ ఉంటుందా మీకు? నేను మంచివాడిని అవ్వచ్చు, బట్ నేను దుర్భాషలాడితే, లేకపోతే నా లాంగ్వేజ్ కానీ, నా బాడీ లాంగ్వేజ్ వేరే రకంగా ఉంటే వింటారు, ఆఫీసర్ కాబట్టి వింటారు. బట్ వెళ్ళిన తర్వాత అందరూ కూడా నా కోసం చెడ్డుగా మాట్లాడుకుంటారు. అలాగే మిమ్మల్ని కూడా కస్టమర్లు చూసినప్పుడు, ఇది మన క్యాపిటల్ సిటీ, ఇప్పుడు రాజధాని నగరంలో ఎంతోమంది ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మన సిటీ గురించి చక్కగా చెప్పుకోవాలి. క్లీన్గా ఉంది, నీట్గా ఉంది, ప్రజలు బాగున్నారు. ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ కూడా చాలా చక్కగా మనల్ని సేఫ్ రైడ్ చేస్తున్నారని ప్రపంచం అంతా చెప్పాలంటే మనం మారాలి, మనం మార్చుకోవాలి. మార్పు అనేది మారిన తర్వాత మనం చూద్దామంటే రాదండి. ఎంత దూరమైనా ఒక్క అడుగుతేనే మొదలవుద్ది. ఒక అడుగు వేయకుండా నేను రోజు రన్నింగ్కి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలనుకుని రోజు పడుకుంటే అవుద్దా? లేచి మంచం దిగి బయటికి వెళ్తే షూ కడితే స్టార్ట్ అవుద్ది. గౌరవం ముందు మనల్ని మనం ఇచ్చుకుంటాం మొదలు పెడితే తర్వాత బయట వాళ్ళు ఇస్తారు. అది టోటల్ విజయవాడ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఒక మంచి గుర్తింపు రావాలి. ఆటో డ్రైవర్లు విజయవాడ సిటీలో చక్కగా ఉంటారు, మంచి యూనిఫామ్ వేసుకుంటారు, చాలా హుందాగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు, చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల, వృద్ధుల పట్ల చాలా సహాయం చేస్తూ ఉంటారు అనేది ఒక మంచి గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరికి రాదండి. ఆ సంతృప్తి ఒక మంచి పని చేస్తూ వస్తుంది. ఒక గర్భిణీ స్త్రీనో, లేకపోతే ఒక పెద్దవాళ్ళనో, డబ్బు లేని వాళ్ళనో, లేకపోతే ఎమర్జెన్సీలో మీరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచి ఫీలింగ్ ఉంటుందా మీకు? అరే ఈరోజు మంచి పని చేసామన్న ఫీలింగ్ ఉంటుందా? ఎందుకు? మనం హ్యూమన్ సైకాలజీ అంతే. మంచి పని చేస్తే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. మంచి పని అంటే అలాంటివే చేయక్కర్లా. మన హావభావాలు కానీ, మన వేషధారణ కానీ, మనం వేసుకునే డ్రెస్ కానీ, బట్టలు కానీ, మన హెయిర్ స్టైల్ కానీ, గిడ్డాలు అని పెట్టుకుని ఎదుటి వ్యక్తిని మనల్ని చూసి భయపడే విధంగా ఉండకూడదు. మనల్ని చూసి మన దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి, గౌరవించేటట్టు ఉండాలి.
మరి ఇంతకాలం నుంచి యూనిఫామ్ లేకపోతే ఫైన్ వేస్తామని చెప్తున్నాం, అయినా సరే మీరు భయం లేకుండా తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. మేము వేసుకోలేము అని అంటే దానికి అర్థం లేదు. ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఏ డ్రైవర్ని చూసినా కానీ పైన చొక్కా ప్యాంటు కూడా బ్లూ కలర్ వేసుకుని ఉన్నారు. నేను అడిగాను, బాబు ఎందుకు కంటిన్యూ మీరు వేసుకుంటూనే ఉంటున్నారు, అసలు కనీసం తీయట్లేదంటే సార్ ఫైన్ ఇక్కడ యూనిఫామ్ వేసుకోకపోతే అన్నారు. అలా రావాలి, అలాంటి చట్టాలు రావాలి. మీకు కూడా పాటించండి అమ్మా, పాటించండి. ఆ ఆయిల్తో నిండిపోయినాయి, లేకపోతే ఆ గ్రీజు పట్టేసి నలిగిపోయినాయి, ఎక్కడో పెట్టేసి తప్పది. మనల్ని మనం అవమానం చేసుకున్నట్టే. మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తే, మీ డ్రెస్లో చూస్తే, మీ యూనిఫామ్ చూస్తే మీ పిల్లలు నాన్న యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? సో బ్యూటిఫుల్ అని చెప్పాలి. మీ పిల్లల్ని మీతో పాటు ఎక్కడ బయట చూస్తే వాళ్ళు కూడా మీ డాడీ చక్కగా ఉన్నారు అన్న ఫీలింగ్ రావాలి. అంతే తప్ప ఇలాంటి బట్టలు మన వృత్తిని మనం అవమానం చేసుకోకూడదు. ఓకేనా? అందరూ ఫైనల్ కట్టుకుని వెళ్తారా? మరి అందరూ డ్రైవింగ్ లైసెన్స్ చూపించి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యూనిఫామ్ చొక్కా వేసుకుని బయలుదేరండి ఇక్కడ నుంచి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఇక్కడ ఉండండి, వాళ్ళకి ఏం చేయాలో నేను మాట్లాడతాను. రైట్, చెక్ చేస్తారు, అక్కడ చెక్ చేస్తారు, అక్కడ చెక్ చేస్తారు. రండి. లైసెన్స్ ఉందా?